మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా కంపల్సరీ ఫాలో చేయండి. సో టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. చాలా మంది నన్ను అడుగుతుంటారు, నాకు ఫేస్లో ఫ్యాట్ తీసేయండి, లేదా ఇక్కడ ఫ్యాట్ తగ్గాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఫ్యాట్ అని ఒక్కొక్క ఇండివిజువల్ పార్ట్స్ చూపిస్తూ ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తూనే ఉంటాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ ఫ్యాట్ అన్నారు. ఫేస్లో ఫ్యాట్ అలా ఊరికే బాడీ అంతా సేమ్ అలా ఎలా తీసేసుకోగలుగుతాం? అది ఇంపాసిబుల్ కదా. యూజువల్ నన్ను డైట్స్ అడుగుతుంటారు, ఓన్లీ పొట్ట తగ్గడానికి డైట్ ఇవ్వండి, ఓన్లీ బ్యాక్ ఫ్యాట్ తగ్గడానికి డైట్. అసలు అలా ఉంటుందా? ఇప్పుడు నేను తినే ఫుడ్కి ఎలా తెలుస్తుంది అది ఎక్కడ వెళ్ళి స్టోర్ అవ్వాలి, ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలని? దానికి ఓన్లీ ఏం కావాలి? ఎక్సర్సైజ్ కావాలి. కంపల్సరీ కావాల్సింది ఏంటి? ఎక్సర్సైజ్. ఒక్కటే పార్ట్లో నుంచి ఫ్యాట్ అలా తీసేయలేం. ఓవరాల్ బాడీలో నుంచి కరెక్ట్గా టోన్ అవుతూ రావాలి. ఓవరాల్ బాడీలో ఫ్యాట్ పోయినప్పుడు ఆటోమేటికల్లీ ఫేస్ ఫ్యాట్ తగ్గుతుంది. మనం మంచి ఫేస్ యోగా టెక్నిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది? గ్లో కూడా పోకుండా ఉంటుంది. హెల్దీ ఫుడ్ తింటుంటే వాళ్ళని డయట్ చేస్తున్నారు అంటున్నాం, ఏది పడితే అది తినే వాళ్ళని నార్మల్ తింటున్నారు అంటున్నాం. అది మనది కదా తప్పు. డయట్ అన్న వర్డ్ రాంగ్ అయిపోయింది. డయట్ అనకండి, కావాలంటే మీరు హెల్దీ ఈటింగ్ అనండి, కానీ హెల్దీ తినండి. నేను తిని మానేస్తాను, కంప్లీట్గా ఏం తినను, ఒక్కటే పూట ఏదో ఇంత తినేస్తాను, లేదా కంప్లీట్ జ్యూస్ల మీదనే ఉంటాను, వాటర్ మీదనే ఉంటాను అంటే ఆబ్వియస్లీ వీక్ అయిపోతారు. ఆబ్వియస్లీ బాడీకి కావాల్సిన క్యాలరీస్ అందట్లేదు, బాడీకి కావాల్సిన ఎనర్జీ రావట్లేదు, బాడీకి కావాల్సింది మీరు ఏది ఇవ్వట్లేదు. అలా చేస్తే వీక్నెస్ వస్తుంది, అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, డెఫిషియన్సీస్ వస్తాయి. అలా చేయకండి. కరెక్ట్గా తినండి. ఎంత తినాలి, ఏది తినాలి చూసుకొని తినండి. నేను మీకు ఇంతకుముందు కూడా డైట్ కూడా చాలాసార్లు చెప్పాను, ఎలా తింటే బాగుంటుంది అని. అలా తినండి, ట్రై చేయండి. రైట్? సో ఇప్పుడు నేను మంచి ఎక్సర్సైజెస్ చేపిస్తాను. సో ఆ థాట్ తీసేయండి. జస్ట్ ఒక్క బాడీలో ఒక్క దగ్గర నుంచి ఫ్యాట్ తీసేయాలి. ఓవరాల్ బాడీ కంపల్సరీ చేసుకోవాలి. ఆటోమేటికలీ టోనింగ్ అవుతూనే ఉంటుంది. రైట్? మీకు ఏదైతే ఎక్కువ కావాలనిపిస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగా ఎక్కువ ఉంది, మిగతా అంతా నార్మల్ ఉంది అనుకోండి, మీరు ఓవరాల్ బాడీ చేసుకుంటూ బెల్లీకి సంబంధించిన ఇంకా ఎక్కువ చేయండి. నేను కూడా చాలా చూపిస్తున్నాను కదా, అవన్నీ చేసేయండి, సరిపోతుంది. సో ఓవరాల్ బాడీ కూడా ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ ఇలా నిల్చున్నారా, ఇక్కడనే స్లోలీ 2 చేతులు ఎవరైనా చేయగలిగేలాగా చూపిస్తున్నాను. 8 ఏళ్ల నుంచి 60 ఏళ్ళ వరకు అందరూ చేసుకోవచ్చు. చాలా మంది నన్ను అడుగుతుంటారు కామెంట్ సెక్షన్లో, నేను 50 ఇయర్స్ ఉన్నాను ఎలా చేస్తానని. నా క్లాసెస్లో 65 ఇయర్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఆ థాట్ తీసేయండి, అరే నా ఏజ్ ఇంత, నేను చేయగలనా అన్న థాట్ తీసేయండి. ఫస్ట్ ట్రై చేయండి, 100% చేయగలుగుతారు. మీకు తోచినంతనే చేయండి. నేను ఇప్పుడు ఇలా నిల్చున్నానని మీరు అలా నిల్చోకపోయినా మీకు ఎంత వీలైతే అంత స్లోగా బ్యాలెన్స్ తీసుకొని స్టార్ట్ చేయండి, కానీ చేయండి. రైట్? స్లోలీ. ఇప్పుడు కంప్లీట్ స్ట్రెచ్ చేసి, ప్రాపర్ స్ట్రెచ్ చేసేసుకొని ఇలా 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి. ఇక్కడ ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా పైకి. కాసేపు ఇక్కడ స్ట్రెచ్ చేయండి, స్లోలీ కిందికి. సేమ్ ఇది ఎన్నిసార్లు చేస్తారు? 5 to 10 times మినిమం రిపీట్ చేసుకోండి. దీనివల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బాడీలో ఉన్న మజిల్స్ అన్ని నీట్గా స్ట్రెచ్చింగ్ జరుగుతుంది, మంచి వార్మప్ అవుతుంది. సో వెయిట్ లాస్కి కూడా ఈజీ ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకి ఇలా పైకి వెళ్ళినప్పుడు నీస్కి కూడా చాలా మంచిది. అది మంచి నీ క్యాప్ ఇలా పైకి వెళ్ళి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది, థైస్, నీస్ అన్ని. సో ఇది ఓవరాల్కి కూడా చాలా మంచిది. సో ఇది 5 to 10 times రిపీట్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ పొజిషన్లో 2 కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని 2 చేతులు ఇలా పైకి పెట్టేసుకొని, ఇక్కడ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఇలా లెఫ్ట్కి. నీస్ బెండ్ చేయకూడదు, 2 చేతులు స్ట్రైట్ ఉండాలి, ఎంత వీలైతే అంతే. స్లోలీ మళ్ళీ పైకి. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ మళ్ళీ పైకి. ఇది కూడా ఒక 10 to 15 times చేసుకోండి ఓవరాల్ కలిపి. ఇటు ఒక 7 times, ఇటు ఒక 7 times, లేదా ఇటు 5 times కంపల్సరీ చేసుకోండి. ఇప్పుడు సేమ్ ఇదే 2 కాళ్ళ మధ్యలో ఎక్కువ గ్యాప్ తీసుకొని 2 చేతులు ఇలా పైకి తీసుకెళ్ళి ఎక్కువ గ్యాప్ ట్రై చేయండి. ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి, ఎక్స్హేల్ చేసుకుంటూ ఎప్పుడైనా సరే లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవ్వాలి. సో ఇలా స్లోలీ. ఇప్పుడు స్లోలీ 1 2 3 4 5 6. ఇప్పుడు కాసేపు మళ్ళీ సేమ్ 1 2 3 4 5 6. సేమ్ మళ్ళీ ఇటు
ఇటు. ఇది కూడా ఒక 10 to 20 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఏం ఎనర్జీ పోయినట్టు కూడా అనిపించదు, మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ఇదంతా టోనింగ్ స్టార్ట్ అవుతుంది. మంచి బెండ్ అవుతున్నారు కాబట్టి పొట్ట దగ్గర మంచి ఎఫెక్ట్ పడుతుంది. సో ఫుల్ పొట్ట మీద ఎఫెక్ట్ పడుతుంది, పైన పొట్ట కింద పొట్ట అని కాకుండా ఫుల్ మొత్తం అంతటికి స్ట్రెచ్ వస్తుంది. రైట్, ఇప్పుడు స్లోలీ ఇలా నిల్చున్నారా, ఇది జాగ్రత్తగా చేసుకోండి, స్లోగా చేసుకోండి. నీ పెయిన్ ఉన్న వాళ్ళు ఒకసారి చేసి మీకు ఇబ్బంది అనిపిస్తే ఇంక మళ్ళీ చేయకండి. బ్యాక్ ఉంది కదా, వెనకాలకి ఇలా బ్యాక్ పుష్ చేసుకొని స్లో మూమెంట్స్లో ఇలా ఇంటర్లాక్ చేసుకొని స్లోలీ ఇలా కిందికి బెండ్ అవ్వండి. స్లోలీ మళ్ళీ పైకి. నీస్ మీద అస్సలు బర్డెన్ అవ్వదు మనకి, గుర్తుపెట్టుకోండి. స్లోలీ మళ్ళీ ఇలా కిందికి, స్లోలీ మళ్ళీ పైకి. ఇప్పుడు సేమ్ ఇదే లెగ్స్ ఇలా పెట్టేసుకొని ఇటు సైడ్ లెఫ్ట్ ఏదైతే ఉందో అది స్ట్రైట్ పెట్టేసి 90, ఇది ఇంకొంచెం దూరం చేసేసుకొని ఇది 45లో పెట్టుకో, ఇది అటు సైడ్ స్ట్రైట్. ఇప్పుడు ఇలా ఉన్న బాడీని ఇటు సైడ్ తిప్పేసేసి ఇది మొత్తం కంప్లీట్ స్ట్రైట్ ఉండాలి. రెండు కాళ్ళు టార్సో అంటారు దీన్ని, వీరభద్రాసన్ 1. రెండు చేతులు పైకి, ఎక్కువ డిస్టెన్స్ తీసుకొని స్లోలీ గ్రాయిన్ని యాంకిల్ సైడ్ పుష్ చేయండి. ఇలా 1, స్లోలీ పైకి, స్లో మూమెంట్స్. 2, మళ్ళీ స్లోలీ పైకి, స్లోలీ 3, స్లోలీ పైకి, 4, స్లోలీ పైకి, 5, స్లోలీ పైకి, స్లోలీ ఫార్వర్డ్ వచ్చేసాయి. ఇప్పుడు మీరు గమనిస్తే దీన్ని ఇటు స్ట్రెచ్ చేస్తున్నారు చూసారా, స్పైన్ స్ట్రైట్ పెట్టుకోండి. వీరభద్రాసన్ ఏంటి అంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న స్టోరీ, యాక్చువల్లీ వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఆసన. దీనికి చాలా బ్యూటిఫుల్ స్టోరీస్ ఉంటాయి, ఎలా వచ్చింది ఇది అని. నాది ఒక శివుడు చేస్తున్నప్పుడు ఎలా చూసి వీరభద్రాసన్ ఎలా ఫామ్ అయింది అన్న దానికి కూడా ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంటుంది. సో దీని ఏంటంటే ఎంత మొండి ఫ్యాట్ అయినా సరే కరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇటు సైడ్ ఒక 10 తీసుకోండి. 10 ఇబ్బంది అయితే స్లోలీ 5తో స్టార్ట్ చేయండి, సరిపోతుంది. మళ్ళీ సేమ్ ఇటు సైడ్ కూడా రిపీట్ చేసుకోండి. 90, 45, ఎక్కువ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి లెగ్స్ మధ్యలో. వీరభద్రాసనాలు ఈజీ ఉంటుంది మనకి. స్పైన్ మాత్రం కంప్లీట్ స్ట్రైట్ పెట్టాలి. మోకాళ్ళ మీద మనకి ఎలాంటి బర్డెన్ ఉండదు, 0 బర్డెన్ ఉంటుంది ఇక్కడ. మీకు ఇలా పెట్టినప్పుడు వెయిట్ అంతా ఇక్కడ పడితే ఆసన రాంగ్ చేస్తున్నారు అని అర్థం. సో స్లోలీ స్టార్ట్ చేయండి. ఇలా ఇన్హేల్, ఎక్స్హేల్, పుష్. ఇలా స్లోలీ మళ్ళీ పైకి, ఇలా స్లోలీ. ఇది కూడా ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు లాస్ట్కి స్లోలీ రెండు కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ ఇలా తీసుకొని, ఇది థైరాయిడ్కి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. స్లోలీ ఇన్హేల్, ఎక్స్హేల్, కిందికి ఇలా ఎగ్జాక్ట్ హాఫ్, పైకి కిందికి, ఇలా పైకి కిందికి, ఇలా స్లోలీ. ఇది కూడా ఒక 5 to 10 టైమ్స్ స్లోగా రిపీట్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. రైట్, ఇప్పుడు అన్నిటికంటే ఇంకా లాస్ట్ ఒక్కటి చూపిస్తాను చూడండి. రెండు కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ తీసుకొని స్లోలీ మళ్ళీ ఆసనంలోకి వెళ్ళిపోదాం. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, ఇక్కడ స్లోలీ కిందికి వచ్చేసేయండి. మళ్ళీ ఆసనం ఇలా స్పైన్ స్ట్రైట్ పెట్టుకోండి, నీట్గా స్ట్రైట్ ఉండాలి. స్లోలీ ఇప్పుడు రెండు చేతులు ఫ్రంట్ నుంచి చూడండి ఒకసారి. రెండు చేతులు ఇప్పుడు మళ్ళీ ఆసనాలు ఇలా కూర్చున్నారు కదా, ఇప్పుడు ఏంటంటే ఇవి రెండు ఇక్కడన్నా పెట్టుకోండి, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు. స్లోలీ ఇలా 1, 2, ఇలా స్పైన్ స్ట్రైట్ ఉండాలి. 3, 4, ఇలా. ఇది కూడా ఒక 10 టైమ్స్ ట్రై చేయండి. కుదరకపోతే స్లోలీ ఒక 5 రౌండ్స్తో స్టార్ట్ చేయండి. పైకి కిందికి, పైకి కిందికి, స్లోలీ. లాస్ట్కి ఇలా చెస్ట్ మీద రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ పొట్ట మీద, డీప్ బ్రీత్స్. ఇలా బ్రెత్ అంతా నార్మలైజ్ అయిపోతుంది, బాడీ అంతా ఈక్వల్ అయిపోతుంది. ఎప్పుడైనా
మీరు ఫుల్ వర్కౌట్ చేసుకున్నాక కంపల్సరీ ఒక 5 minutes అలా రెస్ట్ తీసుకోండి. 5 minutes టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 30 seconds అయినా సరే అలా పడుకోనైనా లేదా కూర్చొని నిల్చొని అయినా సరే ఇలా డీప్ బ్రీత్స్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి రావాలి శ్వాస ఇలా ఒక 5 to 10 డీప్ బ్రెత్స్ తీసుకున్నారనుకోండి, మీరు కంప్లీట్ నార్మల్ అనిపిస్తుంది, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇంకా మీరు ఏదంటే ఆ పని కూడా చేసేసుకోవచ్చు. చూడండి, అన్ని ఎక్సర్సైజ్ అంత కష్టంగా ఏం లేదు కదా. స్లోగా స్టార్ట్ చేసుకోండి, నవ్వుతూ ఉండండి, హ్యాపీగా చేసుకోండి, ఏం టెన్షన్ అవసరం లేదు. వెయిట్ లాస్కి టెన్షన్ దేనికి? కన్సిస్టెన్సీ ఉండి ఫుడ్ కరెక్ట్గా తిని ఎక్సర్సైజెస్ కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది.